హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మీకు నేను లేపాక్షి టెంపుల్ చూపించడానికి వచ్చానండి. ఇది లేపాక్షి టెంపుల్ ఆర్చ్ అండి. అక్కడ నుంచి మనకు ఒక 16 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకు టెంపుల్ వస్తుంది. ఇలా టెంపుల్ ఉంటుంది ఎంట్రన్స్. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళామంటే అక్కడ కొంచెం ముందులో వాళ్ళు పార్కింగ్కి మనకు టికెట్ లాగా తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఆపేసి టికెట్ తీసుకొని మనని లోపలికి పంపిస్తారు. అక్కడ పార్కింగ్ చేశాక ఇలా స్టెప్స్ ఉంటాయండి. సో ఇక్కడ స్టెప్స్కి ఎక్కడ చెప్పులు వేయాలో అర్థం కాలేదు నాకు. కానీ పైకి వెళ్ళాక స్టెప్స్కి చెప్పులు పెట్టడానికి మనకు ఒక ర్యాక్స్ అలా ఉన్నాయన్నమాట. అక్కడ సైడ్కి మనము చెప్పులు పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదంతా చుట్టూ సరౌండింగ్ ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి, వెళ్ళొచ్చు. ఇంకా ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకు అక్కడ ఏమంటారు, ఆ టెంపుల్ యొక్క విశిష్టత అవన్నీ ఎప్పుడు స్థాపించారు, ఎవరి పరిపాలనలో స్థాపించారు అవన్నీ అక్కడ రాసిందనమాట. అది 3 లాంగ్వేజ్లో రాసింది. ఒకటి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు. ఇది వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్ అనమాట. సో మనకి ఇక్కడ రాసింది వీరభద్ర మందిరం లేపాక్షి అని రాసిందనమాట. అండ్ అక్కడ ఆ టైంలో ఎవరు పనిచేశారు అవన్నీ, ఏ రాజుండు అలాంటివన్నీ అందులో రాసి ఉందన్నమాట. మనము అక్కడ చూసుకొని లోపలికి వెళ్ళొచ్చు, మనకు అర్థమవుతుంది. అంటే టెంపుల్ గురించి కొంచెం అట్లా ఐడియా ఉంటుంది అనమాట. ఇలా లోపలికి వెళ్ళాక మనకు అక్కడ గాలి గోపురమా కనిపిస్తుంది. దీనిపైన ఇది ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ సైడ్కి కూడా మొత్తం ఇట్లా స్తంభాలు అన్ని పిల్లర్స్ అలా ఉందన్నమాట. ఇట్లా చుట్టూ తిరగడానికి ఇది ప్లేస్. మనము మొత్తం తిరిగి రావచ్చు అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ అందరు కూర్చొని ఇలా స్టెప్స్ దగ్గర కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా లోపల మొత్తం అన్ని పిల్లర్స్ అలానే ఉంది. సో పిల్లర్స్లో ఒక పిల్లర్ మాత్రం ఇట్లా గాలికి వేలాడుతూ ఉంటుంది అనమాట. అయితే ఇంకా ఆ పిల్లర్ మీకు చూపిస్తాను నేను. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక దగ్గర ఒక పిల్లర్ ఉంటుంది. ఇదే అండి ఆ పిల్లర్ వచ్చేసి పైన కనెక్షన్ ఉంటుంది, కానీ కింద కనెక్షన్ ఏమి ఉండదు. చూడండి, మీకు ఇట్లా దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది. నార్మల్గా వేరే వాళ్ళు కూడా ఇలా వీడియోలు తీస్తున్నారు, గాలిలో వేలాడుతూ ఉన్నారు అనమాట. ఈయన వచ్చేసి ఇంకా ఎవరో యూట్యూబరో ఎవరో అండి. ఆయన టెంపుల్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో అతన్ని కూడా వీడియో తీశాను నేను. ఇంకా పైన వచ్చేసి మొత్తం ఇట్లా పెయింటింగ్ లాగా ఉందండి టెంపుల్ పైన. చూడండి, మీకు కనిపిస్తుందా? చాలా అంటే చాలా బాగుందండి ఆ పెయింటింగ్స్ అన్నీ అలా అనమాట. అండ్ ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క శిల్పం లాగా చెక్కి ఉందండి. చాలా రకాలైన శిల్పాలు, బొమ్మలు అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది. ఇది టెంపుల్ లోపలండి. వీరభద్రస్వామి అక్కడే ఉన్నాడు. వినాయకుడు, వీరభద్రస్వామి అండ్ అమ్మవారు ఉన్నారు లోపలికి వచ్చేసి మనకు కెమెరా అలా ఉండదు, అంటే ఫొటోస్ అలా తీసుకోవడం అలా ఉండదు అనమాట. బయట అయితే మనం అన్నీ తీసుకోవచ్చు అనమాట. లోపలికి అలో లేదు కాబట్టి నేను లోపల తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం బయట ఇది తులసి కోట అలా అనమాట. ఇంకా సరౌండింగ్స్ కూడా అంతా చాలా పెద్దగా ఉందండి టెంపుల్ వచ్చేసి. అక్కడ కొంచెం ఉంది కదా, అవన్నీ ఇంకా స్తంభాల్లాగా ఉన్నాయి. ఇక్కడ ఒక శివలింగం ఉంది, అక్కడ ఉంది చూడండి, అదే శివలింగం. అండ్ దాని ముందట ఉన్నాయన్నీ హోమగుండాల్లాగా ఉన్నాయండి. హోమాలు చేస్తారు కదా కొన్ని ప్రధాన టైంలో హోమం చేయడానికి ఉండే హోమగుండాల్లాగా ఉన్నాయి. ఇంకా కొంచెం అలా స్టెప్స్ లాగా ఉన్నాయి కదా, అట్లా పైకి వెళ్తే అక్కడ ఇంకా చాలా రకాలైన ఏమంటారు, వినాయకుని విగ్రహం అలాంటి విగ్రహాలు అన్నీ ఉన్నాయండి. అవన్నీ ఒక రాయి పైన చెక్కి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ మనం ఇలా వెళ్తూ ఉంటే మనకు ఇట్లా ప్లేట్ సింబల్ లాగా ఉంటుంది. అప్పటి వాళ్ళంట ఇక్కడ ఇట్లా రాయి మీదనే తినేవాళ్ళంట. ఆ ప్లేట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అందులో రైస్, కర్రీస్ అన్నీ పెట్టుకోవడానికి వీలుగా అంత పెద్ద ప్లేట్ అనమాట. అంటే వాళ్ళు చాలా పెద్ద హైట్ ఉండేవాళ్ళంట.
ఇది వచ్చేసి సీతమ్మ వారి పాదం అంట. అంటే అప్పుడు రావణాసుడు సీతమ్మ వారిని వెళ్ళేటప్పుడు అక్కడ సీతమ్మ వారు అక్కడ ఒక కాలు ముద్ర అన్నమాట. అప్పుడు పక్షి ఉంటుంది కదా, లేపాక్షి, ఆ పక్షి వాటర్ తాగడానికి కోసం అనేసి సీతమ్మ వారు అక్కడ పాదం వచ్చిందంట. ఆ పాదం నుంచి 365 days వాటర్ వస్తూనే ఉంటాయంట. మేము వెళ్ళింది 12 o'clock, అయినా కానీ చూడండి ఎంత వాటర్ చిన్నగా వస్తూనే ఉంది. అంత వెండకు డ్రై కావాలి కదా, అలా ఏం కాలేదు. ఇంకా ఇక్కడ సైడ్ వచ్చేసి అన్ని స్తంభాలండి. ఈ స్తంభాల తర్వాతకి ఇక్కడ అన్ని స్తంభాలు, పిల్లర్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ఒక్క రాయికి అన్ని రకాలైన విగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గణేషుని, ఈ టెంపుల్ స్టార్ట్ పెట్టేటప్పుడు ఈ గణేషుని ఫస్ట్ చెక్కిన తర్వాతకి టెంపుల్ స్టార్ట్ పెట్టారంట. ఇక్కడ వచ్చేసి శివుడిని ఏనుగు అభిషేకం చేస్తున్నట్టు, ఋషి అభిషేకం చేస్తున్నట్టు ఉన్న ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఇదొక్క శిల్పం పైనే ఒక సర్పం బొమ్మ ఉంటుంది. అది 7 తలకాయలతోనే ఉంటుంది అనమాట. ఈ సర్పం వచ్చేసి ఎప్పుడు చెక్కారంటే, ఈ టెంపుల్ని చెక్కడానికి వచ్చిన శిల్పులు ఉండడానికి ఇక్కడ సైడ్లో ఒకటి ఇల్లు ఇచ్చారంట అండి. వాళ్ళు అక్కడ ఉండి లంచ్ టైంలో తినడానికి వచ్చారంట. వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు వంట చేస్తున్నా, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయండి బాబు అని చెప్పారంట. చెప్తే ఆ టైంలో ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఈ శిల్పాన్ని చెక్కారంట అండి. ఆ కొద్ది టైంలోనే ఇంత పెద్ద శిల్పాన్ని చెక్కారంట, ఈ సర్ప శివలింగం. అయితే వాళ్ళ అమ్మ బయటికి వచ్చాక చాలా బాగుంది అనేసి దిష్టి పెడుతుందంట. దానికి క్రాక్స్ వస్తాయంట. వచ్చినప్పుడు వీళ్ళు బాధపడతారంట, క్రాక్స్ వచ్చిన శిల్పాన్ని పూజించరాదు అనేసి. అప్పుడు వాళ్ళ అమ్మ అంటదంట, అక్కడ శివలింగాన్ని ప్రత్యక్షిపిస్తే అది పూజించవచ్చు అని చెప్పారంట. సో దాని స్టోరీ మాత్రం అది అంట అండి అక్కడ. అలా ఇది వచ్చేసి మీకు ఫస్ట్ చూపించాను కదా, వేలాడే స్తంభం. మళ్ళీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనేసి, మీకు అక్కడ నుంచి వెంటిలేషన్ కనిపిస్తుందని. కింద ఏమైనా పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ టెంపుల్ చూసుకున్న తర్వాతకి కొంచెం ముందుకు వెళ్తే, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు మహానంది పెద్ద విగ్రహం కనిపిస్తుంది అనమాట. ఆ విగ్రహం నుంచి కొంచెం ముందులోనే మనకు జటాయు పక్షి ఉంటుంది కదా, ఆ పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి ఇక్కడ నుంచి దగ్గర లేదు, కానీ చాలా ఎండ పడుతుందని నేను వెళ్ళలేదండి అక్కడికి. ఈ మహానంది ఉంటుంది కదా, మహానంది కూడా అంటే పెద్ద నంది ఉంది కదా, ఈ నందిని కూడా ఒకే శిల్పంతో చెక్కారనమాట. చాలా అంటే చాలా బాగా చెక్కారండి. ఈ శిల్పం పైన అన్ని గంటలు, ఇట్లా గోల్డ్ అలాంటివి అన్నీ ఎంత క్లియర్గా అంటే అంత క్లియర్గా చెక్కారండి. చాలా పెద్ద నంది విగ్రహాన్ని చాలా అంటే చాలా బాగా ఉందండి. ఎంత క్లియర్గా నీట్గా చాలా బాగా చెక్కారు. ఎంత గ్రేటో అండి ఆ శిల్పులు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం దూరంలో మనకు అదే జటాయు అన్నాను కదా, ఆ పక్షి సీతమ్మ వారిని తీసుకొని వెళ్తారు కదా రావణాసుడు. వెళ్ళేటప్పుడు ఆ పక్షి ఈ ప్లేస్లోనే రావణుని అడ్డుకుంటుంది అనమాట. అప్పుడు ఆ రావణుడు జటాయు యొక్క రెక్కలను నరికేస్తాడు. ఆ నరికేసినప్పుడు జటాయువు ఇక్కడ ఈ రాయి పైన కింద పడుతుందంట. సో అప్పుడు రాముడు మళ్ళీ సీతమ్మ వారిని వెతుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఆ పక్షి దగ్గర పడిపోయిన పక్షిని చూసి లే పక్షి అనేసి అన్నారంట. సో అందుకే దీనికి లేపాక్షి అని పేరు వచ్చిందనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.